నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణలో కొనసాగుతున్న పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు, పటిష్ట భద్రతా ఏర్పాటు, క్యాంపు రాజకీయాలు మొదలు. నేడు రెండో రోజు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చర్చ. ఆర్థిక సవాళ్లు ఉన్న సంక్షేమానికే పెద్దపీట వేసేలా బడ్జెట్, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించేలా కసరత్తు. శ్రీశైలంలో వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు, ఈ నెల 16 వరకు టోల్ గేట్ల వద్ద రుసుం మినహాయింపు. ప్రధానిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రులు, నకిలీ కథనాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణ. తెలంగాణ పురపోరు ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. తెలంగాణ మున్సిపాలిటీలోని 2,582 వార్డులు, కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో బుధవారం జరిగిన పోలింగ్లో మొత్తంగా 73.01 ఓటింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీల్లో 75.88%, కార్పొరేషన్లలో 66.05% మంది ఓట్లు వేశారు. ఫలితాల కోసం తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 28,04,274 ఓట్లు, 7 కార్పొరేషన్లలో 105,132 ఓట్లు లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. పోస్టల్ బ్యాలెట్లు తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. రౌండ్లు, టేబుల్ వారీగా అభ్యర్థులు నోటా, చెల్లని ఓట్ల వివరాలను ప్రకటిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 12,944 మంది అభ్యర్థులు ఓటర్ల తీర్పుపై నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా SEC, DGP, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఏకగ్రీవ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు కలిపి 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 BRS అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్ నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఒక్కొక్కరు చొప్పున ఏకగ్రీవమయ్యారు. అలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీల్లో BRS అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ 15వ వార్డులో SC జనరల్ స్థానంలో ఎన్నికైన BRS అభ్యర్థి P. విజయలక్ష్మి వెంటనే కాంగ్రెస్లో చేరారు. మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఇవాళ రెండో రోజు చర్చ కొనసాగనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిస్తారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలపనుంది. శాసనసభలో నేడు ప్రభుత్వం 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది. 2026 ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసన సవరణ బిల్లు, 2026 ఆంధ్రప్రదేశ్ పురపాలక
శాసన 2వ సవరణ బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2026 ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవి ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ వార్షిక నివేదికలను మంత్రి టీజీ భరత్ సభ ముందు పెట్టనున్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా విషజ్వరాలతో గిరిజన విద్యార్థుల మరణాలు, కల్తీ, నాసిరకం మద్యం రవాణా, సరఫరా, పెందుర్తి నియోజకవర్గంలోని మినీ జెట్టి నిర్మాణం, వంశధార నదిపై హైలెవెల్ వంతెన, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. రెవెన్యూ సదస్సులు, విక్రయ కేంద్రాల్లో అపరిశుభ్ర ఆహారం, దేవాదాయ శాఖ ఉద్యోగులపై కేసులు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి చర్చ కొనసాగనుంది. మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం శాసన మండలి ఆమోదం తెలపనుంది. బీఏసీ సమావేశం నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మండలికి సమర్పించనున్నారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా మనబడి మన భవిష్యత్తు పథకం, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సైబర్ నేరాల నియంత్రణ, విజయనగరం జేఎన్టీయూలకు సంబంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలను ఇవ్వనున్నారు. ఇనుప తుక్కు వ్యాపారుల జీఎస్టీ ఎగవేత, చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, సైబర్ నేరాలు అవగాహన కార్యక్రమాలు, గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థ, నేరడి గుండ్రేవుల ప్రాజెక్టు తదితర ప్రశ్నలకు అమాత్యులు బదులిస్తారు. బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0లో భాగంగా అమరావతిలో సెమీ కండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టుల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్క్, తిరుపతిలో స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన కేటాయింపులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు సమీక్షించారు. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా ప్రకటించిన వాటిని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేస్తే కేంద్రం నుంచి అదనపు నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. వచ్చే బడ్జెట్లోగా గరిష్ట కేటాయింపులు చేసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన ఛాలెంజ్ విధానంలోనూ మరికొన్ని నిధులు తెచ్చుకునేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రం పునరుద్ధరణ నుంచి ప్రగతి వైపు అడుగులు వేస్తున్న ఆర్థికంగా ఇంకా సుస్థిరం కావాల్సి ఉంది. పాత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం 3వ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. రేపు ప్రశ్నోత్తరాలు శూన్యగంట ముగిశాక 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 వార్షిక బడ్జెట్ను శాసనసభకు సమర్పించనున్నారు. బడ్జెట్ 3,38 కోట్ల నుంచి 3,48 కోట్ల మధ్య ఉండనున్నట్లు సమాచారం. అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్ కసరత్తు కొలిక్కొచ్చింది. ఆర్థిక శాఖ అధికారులు దీనికి తుదిరూపు ఇచ్చే పనిలో ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రేపు సమర్పించబోయే బడ్జెట్ స్వరూపం ఇంతకు ముందుతో పోలిస్తే పెద్దగా మారే అవకాశాలు కనిపించడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3,22,359.33 కోట్ల అంచనాలతో బడ్జెట్ సమర్పించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇది 3,35 కోట్ల నుంచి 3,48 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,22,350 కోట్లకు బడ్జెట్ సమర్పించినా ఇంతవరకు ఖర్చు 2,40 కోట్ల వరకే ఉందని ఆర్థిక శాఖ వర్గాల అంచనా. జనవరి నెలాఖరు వరకు ఏపీ రెవెన్యూ రాబడి 1,40,540 కోట్లుగా ఉందని ఆర్థిక శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఇందుకు బహిరంగ మార్కెట్ రుణాలు కలిపి ప్రస్తుతం ఖర్చులు కొలిక్కొస్తాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఖర్చు సవరించిన అంచనాల ప్రకారం 2,40,500 కోట్లుగా బడ్జెట్ లెక్కలు పేర్కొంటున్నాయి. రేపటి బడ్జెట్లో అసలు వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టారనే లెక్కలు తేలుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కిందటి ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఉంది. రాబడులు 10% మించి పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా బహిరంగ మార్కెట్ రుణాలకు మరికొంత ఆస్కారం ఉండొచ్చు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పథకాలు దాదాపు పాత ఆర్థిక సంవత్సరం తరహాలోనే కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే కిందటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ స్వరూపంతో పోలిస్తే 5 నుంచి 10% మధ్య పెరుగుదలకు ఆస్కారం ఉంటుందనేది అంచనా.
సూపర్ 6 పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్లో తొలి ప్రాధాన్యమివ్వనుంది. ఈ పథకాల కోసం ఏడాదికి 33,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు ప్రాధాన్యమివ్వనున్నారు. జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రాష్ట్ర సొంత రాబడి సరిపోతోంది. ఇవి కాక అప్పుల అస్సలు, వడ్డీలు కలిపి చెల్లించేందుకు ఏడాది మొత్తానికి ఎంత లేదన్నా సుమారు 60,000 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇతర రెవెన్యూ వ్యయాలు పెరిగిపోతున్నాయి. రెవెన్యూ రాబడిలోపు రెవెన్యూ ఖర్చును పరిమితం చేసే పరిస్థితులు అనేక ఏళ్లుగా కనుమరుగయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రెవెన్యూ లోటు అంచనాలకు మించి ఉన్నాయని తాజా కాగ్ లెక్కలు విశదీకరిస్తున్నాయి. బడ్జెట్ కసరత్తుకు ముందు ఆర్థిక శాఖ బడ్జెట్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఆయా ప్రధాన హెడ్ల పరంగా ఎంత బడ్జెట్ అవసరమో ఆ ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. ఆయా ప్రభుత్వ శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు ప్రతిపాదనలు సమర్పిస్తారు. అంతకుముందు సంవత్సరం ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఆయా శాఖలు ఎంత మేర ఖర్చు చేశాయి, ఏ విభాగాల్లో ఎక్కువ ఖర్చయింది, ఎక్కడ తక్కువ ఖర్చయింది అనే అంశాల ప్రాతిపదికన కొత్త బడ్జెట్ రూపొందుతుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వ శాఖల మంత్రులు, కార్యదర్శులతో ఇప్పటికే సమీక్షలు పూర్తి చేశారు. వారి అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల మధ్య సమన్వయం సాధించే దిశగా బడ్జెట్ అడుగులు పడేలా ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5 లక్షల కోట్లు అవసరమని తమ ప్రతిపాదనలు సమర్పించాయి. అనవసర ఖర్చులు తగ్గించి అవసరాలపై మాత్రమే దృష్టి సారించాలనే మార్గదర్శకాలతో బడ్జెట్ అంకెలు రూపుదిద్దుకుంటున్నాయి. మూలకణాలతో వైద్య చికిత్స ఎంతో కీలకమైంది. బ్లడ్ క్యాన్సర్, తలసేమియా, సికిల్ సెల్, అప్లాస్టిక్ ఎనీమియా వంటి వ్యాధుల చికిత్సకు మూలకణాలు అవసరం. అరుదైన మూలకణాలు సకాలంలో దొరక్క దేశవ్యాప్తంగా ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడిప్పుడే స్టెమ్ సెల్స్ దానంపై మన దేశంలో అవగాహన పెరుగుతోంది. స్టెమ్ సెల్ దానంపై విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన, నమోదు కార్యక్రమంలో వందలాది మంది వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. మన శరీరంలో మూల కణాల ద్వారానే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాజ్మా, ప్లేట్లెట్స్ ఉద్భవిస్తాయి. లుకేమియా, లింపోమాస్, మైలోమా, తలసేమియా, మైలోడిస్ప్లేసియా వంటి ప్రమాదకర వ్యాధులకు మూల కణాలతోనే వైద్య చికిత్సలు నిర్వహిస్తారు. ఇలాంటి స్టెమ్ సెల్స్ డిమాండు, సరఫరా మధ్య తీవ్ర అంతరాయం ఉంది. దేశంలో ప్రతిరోజు 40 మంది ప్రాణాంతక రక్త రుగ్మతల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది 10,000 మంది శిశువులు వంశపారంపర్య రక్తదోషాలతో జన్మిస్తున్నారు. వీరందరినీ స్టెమ్ సెల్ చికిత్సల ద్వారా కాపాడొచ్చు. ఇవేమీ సులువుగా లభ్యం కావటం లేదు. స్టెమ్ సెల్ వేరొకరికి ఇవ్వాలంటే జన్యుపరంగా సరిపోవాలి. మన కుటుంబంలో ఎవరైనా మూలకణాలు దానం చేస్తే 25% వరకు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టెమ్ సెల్ దానం చెయ్యాలి అనుకుంటే ముందు సమ్మతి పత్రం ఇవ్వాలి. బుగ్గ లోపలి స్వాబ్ నమూనాను తీసుకుంటారు. వీటిని విశ్లేషించి వారి డేటాను భద్రపరిచి ఉంచుతారు. ఇప్పుడు దాతగా నమోదైతే భవిష్యత్తులో ఎప్పుడో మన మూలకణాలు వేరొకరికి మ్యాచ్ అయి దానం చేసే అవకాశం ఉంటుంది. ఓ ప్రాణిని నిలబెట్టే అవకాశం మన చేతుల్లో ఉండడం ఎవరికైనా సంతోషమే. అందుకే స్టెమ్ సెల్స్ దానంపై విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో అవగాహన, నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ ఎనీమియా, తలసీమియా, అలాగే కొన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని వ్యాధులు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, వాటిల్లో కూడాను స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కానీ స్టెమ్ సెల్స్ అనేది ఎక్కడంటే ఎక్కడ, ఎప్పుడంటే అప్పుడు దొరకదు. ఏ పేషెంట్కి అయితే మనం ఇస్తున్నామో ఆ పేషెంట్ యొక్క హెచ్ఎల్ఏ టైపింగ్, ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆ డోనర్ యొక్క హెచ్ఎల్ఏ టైపింగ్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిన తర్వాతే ఆ దాత ఆ రోగికి ఆ స్టెమ్ సెల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఒక పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదండి. 18 నుంచి 50 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎవరైనా దాతలుగా వాళ్ళని రమ్మని చెబుతున్నాం. ఎవ్రీ 5 మినిట్స్కి ఇండియాలో ఒకళ్ళు ఈ బ్లడ్ డిజార్డర్స్తో డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు యాజ్ పర్ ICMR. లాస్ట్ 3 మంత్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 300 మెంబర్స్ డోనర్ కావాలి అని దాత్రిని అప్రోచ్ అయ్యారు. బట్ అందులో మేము ఓన్లీ ఫైనల్గా ఒక 27 మెంబర్స్కే మ్యాచ్ అయిన డోనర్ని ఇవ్వగలిగామన్నమాట. మిగతా పేషెంట్స్ ఎవరికి కూడా మా దగ్గర మ్యాచ్ అయిన డోనర్స్ దొరకలేదు, వాళ్ళకి మేము ఇవ్వలేకపోయామన్నమాట. సో ఇలా చాలామంది పేషెంట్స్ వరల్డ్ వైడ్గా ఇండియన్స్ సఫర్ అవుతూ ఉన్నారనమాట. సో దానికోసం దాత్రి ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ దగ్గర నుంచి జస్ట్ స్వాబ్ శాంపిల్, లాలాజలం శాంపిల్ తీసుకుంటాం. దాన్ని జెనెటిక్ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ని దాత్రి డేటాబేస్లో డోనర్కి 60 years వచ్చే వరకు ఉంటాయి. ఎప్పుడైనా వీళ్ళది ఎవరికైనా మ్యాచ్ అయితే అప్పుడు వీళ్ళని కాల్ చేసి పిలుస్తాము. మీకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ ముని మనవాళ్ళకి కానీ ఎవరికైనా స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఇచ్చేవాళ్ళు ఉండాలి అంటే మన యువత ముందుకు వచ్చి దాతలుగా నమోదు చేసుకుంటే
ఫ్యూచర్లో భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడుతోంది. మూలకణాల దానం కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు, బోధనా సిబ్బంది హాజరయ్యారు. చాలా మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సమ్మతి పత్రాలు అందజేశారు. వీరి నుంచి స్వాబ్ నమూనాలు తీసుకున్నారు. వీరి డేటాను ధాత్రి ఫౌండేషన్ సంస్థ భద్రపరుస్తుంది. ఒకరికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఇది పెయిన్లెస్ కూడా కాబట్టి ఇంకా లైక్ ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎవరిది ఇది అవసరం లేదు, స్వతహాగా చేసుకునే పని ఇది. క్యాన్సర్ వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్టెమ్ సెల్స్ ఉపయోగం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది కాబట్టి అందుకే స్టెమ్ సెల్స్ డొనేషన్ ఇంపార్టెంట్. శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలు తెలుగు భాష ఔన్నత్యం చాటేలా జరిగాయని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. పోలీస్ శాఖ సమాజహిత కార్యక్రమాల్లో భాష, సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తామన్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ, దివి ఐతిహాసిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలోని ఆముక్తమాల్యద మంటపంలో శ్రీకృష్ణ దేవరాయలకు, కాసుల పురుషోత్తమ కవి విగ్రహాలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎస్పీ విద్యాసాగర్, భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ పొడపాటి తేజస్వి, నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ నివాళులు అర్పించారు. శ్రీకాకుళం ఘనచరిత్ర నుంచి నేటి యువత స్ఫూర్తి పొందటమే ఉత్సవాల లక్ష్యమని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. ఆంధ్రుల తొలి రాజధానిగా ప్రసిద్ధికెక్కిన ఈ శ్రీకాకుళంలో దీని ఖ్యాతిని మరింతగా చాటిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణుడు. ఆయన దిగ్విజయ యాత్రల్ని కూడా పూర్తి చేసుకుని తిరిగి వెళుతూ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణుని సందర్శించడం, ఆంధ్ర మహావిష్ణు కళలో కనపడి నువ్వు బహుభాషా కోవిదుడు, తెలుగులో కావ్యం రచించమని చెప్పి ఆంధ్ర మహావిష్ణు ఆదేశించడం, తత్ఫలితంగా ఆముక్త మాలిద రచనకి శ్రీకారం చుట్టిన మహోన్నతమైన పవిత్రమైన భూమి ఇది. బహుభాషా ప్రాంతమైన విజయనగర సామ్రాజ్యానికి రాజభాషగా తెలుగుని చేసిన ఘనత శ్రీకృష్ణ దక్కింది. ఆయనతో చేయించిన ఘనత ఆంధ్ర మహావిష్ణు దక్కింది. ఈరోజు మన కర్తవ్యం ఏంటంటే మన జాతిని ప్రకాశింపజేసుకోవటం, మన జాతి ప్రకాశవంతం కావాలంటే మన భాషను పరిరక్షించుకోవటం. సంస్కృత భాషే అధికార భాషగా రాజమేలుతున్న ఆ రోజుల్లో తెలుగు భాషను రాజభాషగా నిలబెట్టి, తెలుగు కవులందరినీ ఆదరించి, తెలుగు సంస్కృతిని ప్రేమించి, అదేవిధంగా మన సాహిత్యాన్ని ఎంతో ప్రోత్సహించి తెలుగు భాషే రాజభాష అని ఈ రాజ్యం అంతటా వెలసిల్లేలా చేసిన గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణదేవరాయలు. ఇంత కష్టం వారు తెలుగు జాతి పైన, తెలుగు భాష పైన పెడితే ఈ తరంలో మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందండి. నిజంగానే మన పిల్లలకి మనం తెలుగు నేర్పించే ప్రయత్నం చేస్తున్నామా? తెలుగు కథలు, తెలుగు పద్యాలు, తెలుగు వాచకాలు వారితో చదివించే ప్రయత్నం చేస్తున్నామా? జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారు భక్తులకు రావణ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారులతో కలిసి కోలాటమాడి నందికోలు ఎత్తుకొని సందడి చేశారు. మహాశివుని ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి ఈరోజు నేను, స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, ఇతర పెద్దలు అందరూ కలిపి కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకుని రావడం. మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని సమాచారాలను ఇచ్చి దాని నివేదికలను కూడా చూసిన తర్వాత పూర్తిగా అన్ని రకాలుగా నిర్ణయం తీసుకోవడం.
ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకి అని భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా దేశాన్ని అమ్మేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రులు తిప్పికొట్టారు. రాహుల్ పెద్ద అబద్దాల కోరు అని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ అబద్దాలను వ్యాప్తి చేస్తున్నారని పీయూష్ గోయల్ మండిపడ్డారు. అబద్దాలు మాట్లాడడం, నిరాధారమైన ఆరోపణలు చేయడంలో రాహుల్ అన్ని రికార్డులు బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. నకిలీ కథనాలతో రైతులను తప్పుదారి పట్టించి వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బలమైన, సంపన్నమైన భారత్ భవిష్యత్తు కోసం రాహుల్ పనిచేస్తారని ఆశించలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాలను పూర్తిగా రక్షిస్తామని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ రైతుల పట్ల సానుభూతితో ఉన్నారని, వారి శ్రేయస్సు కోసం పనిచేస్తారని గోయల్ చెప్పారు. రాహుల్కు రైతుల సంక్షేమంతో సంబంధం లేదని, ఆయన ఎప్పుడూ దేశ వ్యతిరేక మాటలే మాట్లాడుతూ ఉంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆక్షేపించారు. మోదీ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం రైతుల హితం కోసమేనని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి, రైతులు సాధికారత సాధించడం రాహుల్కు ఇష్టం లేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని సరాయ్ బరౌలీ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇటుక బట్టి సమీపంలోని 2 ట్రాక్టర్లు ఢీకొని 3 టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో 18 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందగా హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వజీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్లో ఫంక్షన్కు వెళ్తూ ఉండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గురువారం అర్ధరాత్రి సమయానికి ఆ పార్టీ 175కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జమాత్ ఏ ఇస్లామీ పార్టీ కేవలం 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీఎన్పీ చైర్పర్సన్ ఖాలిదా జియా కుమారుడైన తారిక్ రహమాన్ పోటీ చేసిన 2 చోట్ల గెలిచారని సమాచారం. ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు 13వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. పలుచోట్ల స్వల్పంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. 50% పైగా పోలింగ్ నమోదైన